ఆంజనేయ స్వామి లోపల బ్యాట్ సౌండ్ వినిపిస్తుంది నీకు? ఇందులో నీళ్ళు నింపేసి ముసళ్ళు వదిలేస్తే ఇంక రావు, మనుషులు రాలేదు కదా ఇప్పుడు ఒకప్పుడా మాతో పాటు మీరు కూడా జర్నీని స్టార్ట్ చేసేద్దరు కానీ పద. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. చూడండి ఊరంతా కూడా మార్నింగే. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అనమాట. మేము బుధవారం మార్నింగ్ హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చాము. సో ఈరోజు వచ్చేసి థర్స్డే అనమాట. థర్స్డే మార్నింగే బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే రాయలసీమ ట్రిప్ వేస్తున్నాం అనమాట. కొన్ని డివోషనల్ ప్లేసెస్ అలాగే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటున్నాము. సో అవన్నీ కూడా ఆ ప్లేసెస్ అన్నీ కూడా మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అంతా కూడా పీస్ఫుల్గా ఉందండి. మార్నింగే 6 o'clockకి చక్కగా సో మంచి అనేది కురుస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అక్కడ. స్టార్ట్ అవ్వాలి అంటే మేము టైం టు టైం ఆన్ టైం ఎక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఏమేం కవర్ చేయాలి అన్నీ కూడా ప్లాన్డ్గా ముందుగానే ప్లాన్ చేసేసుకుని స్కెడ్యూల్ అయితే చేసేసుకున్నాం అనమాట. చూడాలి ఎంతవరకు మేము కవర్ చేయగలము, ఆన్ టైం అన్నీ కవర్ చేయగలమా లేదా అనేది కూడా చూద్దాం. సో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేద్దరు కానీ మంచి ప్లేసెస్ని కవర్ చేద్దామని, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఫుటేజ్ని కవర్ చేయాలని మేమైతే అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరుతున్నాం. మాతో పాటు మీరు కూడా జర్నీని స్టార్ట్ చేసేద్దరు కానీ పదండి. ఓకే, మా జర్నీ అంతా కూడా ఇప్పుడు మేము 3 days జర్నీ చేయబోతున్నాం అనమాట. ఈరోజు థర్స్డే అయితే మేము మళ్ళీ నెక్స్ట్ మా షెడ్యూల్ ప్రకారంగా అన్నీ కవర్ అయిపోతే కనుక మళ్ళీ సాటర్డే నైట్కి ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో ఈ 3 days కూడా మేము ఎలా జర్నీ చేయబోతున్నాం అవన్నీ మా పెద్ద బాబు డైరీ ఎంట్రీ చేస్తున్నాడు అనమాట. మా చిన్నోడు నేరేట్ చేస్తాడట. ఇప్పుడు టైం 7 అవుతుంది. థర్స్డే 7 o'clock అవుతుంది అనమాట. చూద్దాం నెక్స్ట్. ఫస్ట్ మేము వెళ్ళేది ఇక్కడికి అంటే బ్రహ్మంగారి మఠం. మా ఊరి దగ్గర నుంచి 5 hours అనమాట బ్రహ్మంగారి మఠం. అక్కడ వరకు నాన్ స్టాప్ గా మా జర్నీ అయితే సాగుతుంది అనమాట. మా ఊరి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత 8 o'clockకి వినుకొండ చేరుకున్నామండి. వినుకొండలో బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఎప్పటి నుంచో ఉన్న హోటల్ అంటే అది. సో బ్రేక్ఫాస్ట్ అక్కడ బాగుంటుంది అనేసరికి ఇంక అక్కడ తినేసాము ఆగి. అటు చూడు, అసలు చూడు ఏది రెడీ రాళ్ళ ప్రహారీలు, వాటి పేర్లు ఏంటి? తెట్టెగోడ. చెప్పండి ఆ తంగిడి చెట్ల గురించి చెప్పండి. పసుపు ఆ తంగిడి చెట్లు చిన్నప్పుడు పిల్లలకి సుండిపిండి చేసేవాళ్ళు. ఆ తంగిడి ఆ కోసుకొని సుండిపిండి కోసి ఎండబెట్టి సుండిపిండి చేస్తాం. అది ఓకే. సో అయితే దాన్ని అలా వాడేవాళ్ళు, ఇప్పుడు పిచ్చి మొక్కల్లాగా వదిలేస్తాం. అది సరే మరి పదండి. నెక్స్ట్ మేము బ్రహ్మంగారి మఠం, బ్రహ్మంగారి జీవ సమాధికి వెళ్ళే టైంకి 11:30 అయిందండి. మార్నింగ్ 11:30 అయిందనమాట. సో అక్కడ బ్రహ్మంగారి సజీవ సమాధి, ఆయన సమాధితో పాటు అతని భార్య గోవిందమ్మ సమాధి, అలాగే అతని ఒక కొడుకైన పోతురాజు,
పార్వతి అతని కోడలన్నమాట. సో వీళ్ళ నలుగురి సమాధులు కూడా ఆ గుళ్ళో ఉన్నాయండి. ఆ ఊరి పేరు యాక్చువల్గా అయితే కందిమల్లయ్యపల్లె అనమాట. సో అదొక గ్రామము. ఆ గ్రామాన్ని ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అని పిలుస్తున్నారనమాట. 1693 ఆ ప్రాంతంలో బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారండి. సో అప్పటి నుంచి కూడా అక్కడ ఒక గుడి మఠం ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే మఠాధిపతుల కింద అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మనందరికీ తెలుసు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని. అందులో రాసిన విషయాలే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అందరూ అనుకుంటూ ఉంటారు కదా. సో దాంతోనే అక్కడ ఆ ఏరియా అనేది ఫేమస్ అయిందనమాట. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే మూవీ వచ్చింది కదండి. సో చాలా రోజుల క్రితం ఒక పాతది ఓల్డ్ మూవీ అనేది ఉంది. సో ఆ మూవీలో మొత్తం కథ అంతా కూడా ఉంటుందన్నమాట. ఆయన ఎలా సమాధి అయ్యారు, ఆయన ఏమేం చేశారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ మూవీలో చూడొచ్చు మనం. బ్రహ్మగారిది వీళ్ళు కొడుకుల దగ్గర గొడవలు ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు. అవునా? వారసులు గొడవలు. వాళ్ళు అసలు లేరు కదా, 3వ తరం 4వ తరం. నెక్స్ట్ ఆ మఠం దగ్గర నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహానికి వెళ్ళామన్నమాట. 300 ఏళ్ల క్రితం నాడు ఉండే ఇల్లు అక్కడ ఉందండి. సో చాలా ఓల్డ్ హౌస్ అనమాట. అయితే లోపల ఇంట్లోకి వెళ్ళలేం, కానీ బయట ప్రాంగణం అలాగే అవుట్ సైడ్ మనం హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్లోంచి కూడా చూడొచ్చు. పైనుంచి లైటింగ్ అది వచ్చి మీకు క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఇది అసలు రాళ్ళు. జీవిత చరిత్ర అన్నమాట. ఇది ఇప్పుడు రాళ్ళు తెరిచిన లోపలికి ఫోన్ పెట్టి షూట్ చేసాము. ఆ క్లియర్ క్లిప్స్ కూడా మీరు చూడొచ్చండి. సో 300 ఇయర్స్ బ్యాక్ ఉండే ఇల్లు ఇలా ఉంటుంది. అక్కడ ఇవి స్తంభాలు, మూల స్తంభాలు ఎలా ఉండేవి, చెక్కతో చేసినవండి. అవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అయితే పైన మీకు కంకర అవి వేసేసి సీలింగ్ అది ఉందన్నమాట. అది పాడైపోకుండా టెంపరీగా కొన్ని మరమ్మతులు చేసినట్టున్నారు. సో అవన్నీ కూడా ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చండి. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. పిల్లలు, అత్తయ్య అందరూ కూడా చాలా బాగా చూస్తూ ఎంజాయ్ చేశారు ఆ ప్లేస్ని. సో 300 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కదా. ఈ ఇంట్లోనే ఉంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలజ్ఞానాన్ని రచించారంటండి. అవన్నీ చూస్తూ మేము చక్కగా టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ నుయ్యి కూడా ఒకటి ఉందండి. ఈ నుయ్యి ఎందుకు, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే అప్పట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు, ఈయనంటే ఇష్టం లేని వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఊర్లో ఎవరిని కూడా వీళ్ళకి వాటర్ అనేది సప్లై లేకుండా చేశారనమాట. అంటే వీరబ్రహ్మేంద్ర గారి కుటుంబానికి వాటర్ లేకుండా చేశారంట. సో దానికోసం ఆయన జింక కొమ్ము తీసుకుని ఆ నుయ్యి తవ్వుకున్నారంటండి. సో దానికి స్టోరీ అయితే ఉంది. అక్కడే మాకు గంటన్నర అలా టైం అయిపోయిందండి. సో అన్నీ చూసుకొని కవర్ చేసుకునేసరికి 1.5 అవర్ కంప్లీట్ అయిపోయిందనమాట. లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం అయిపోయాక భోజనం ఎక్కడ చేయాలి అనే ఒక డౌట్ ఉండింది. ఊర్లో ఎక్కడ హోటల్స్ ఉంటాయి ఏంటి అని అడిగితే అక్కడ ఒక ఆమె చెప్పారనమాట, మీరు వచ్చే దారిలోనే ఒక అన్న ప్రసాదము ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి, అన్నదాన సత్రం ఉంది, అక్కడ భోజనం బాగుంటుంది, ఏ హోటల్లో కూడా అంత రుచిగా ఉండదు అని అనేసరికి సరే అని మేము మళ్ళీ బ్యాక్కి వెళ్ళామన్నమాట. బ్యాక్కి వెళ్ళి అక్కడ ఒక సత్రం ఉందండి, నిత్య అన్నదాన సత్రం అనమాట. అది వచ్చేసి గోవిందమాంబ ప్రసాదశాల అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. నిత్యాన్నదాన సత్రమే అది. అక్కడికి వెళ్ళి భోజనం చేసేసాము. బాగుంది. అంటే ఓకే, అంటే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే బయట ప్లేట్స్ అవన్నీ కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. కొంచెం సోప్ వాటర్తో క్లీన్ చేసేసుకుని ఆ ప్లేట్స్ తీసుకువెళ్ళి మనం భోజనం చేసేయచ్చు. అక్కడ భోజనం చేసేసిన తర్వాత అక్కడే అన్నదానానికి ఎంతో కొంత మనం చదివించేసి చక్కగా వచ్చేయచ్చు కూడా. బయటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అక్కడి నుంచి ఎంతో దూరం కాదు, జస్ట్ 1/2 అవర్ అట్లా టైం పడుతుంది అంతే. సరే అది కూడా కవర్ చేద్దాము, చూద్దాం అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి రిజర్వాయర్కి వెళ్ళాము.
వాటర్ అయితే ఎక్కువగా లేవు, కాకపోతే అక్కడ రిజర్వాయర్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ నుండి మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకి పొలాలకి నీటిపారుదల ఉంటుందంట. చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేవాళ్ళంట ఈ కెనాల్ ద్వారా. శ్రీశైలం డ్యామ్ నుండి తెలుగు గంగ అనే కాలువ నుండి వచ్చే నీటిపైన కట్టిన రిజర్వాయర్ అండి ఇది. సో 1970, 1980 ఆ టైంలో ప్లాన్ చేసి కట్టిన రిజర్వాయర్ అయితే ఇది. సో రిజర్వాయర్ చూసేసుకుని, బాగా ఎండగా ఉంది, విపరీతమైన ఎండ అనమాట. అక్కడ రిజర్వాయర్ చూసేసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి సిద్ధవటానికి వెళ్ళిపోయాం. సిద్ధవటం ఇది చాలా చరిత్ర కలిగిన ప్లేస్ అండి. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 3:30 అయింది. సో 3:30కి సిద్ధవటం చేరుకున్నాం అనమాట. సిద్ధవటము పెన్నా నది ఒడ్డున ఉంటుందండి. ఇది 16, 17వ శతాబ్దంలో మట్టి కోటలా ఉండేదంట. అయితే 17వ శతాబ్దం మొదలైన తర్వాత మట్ని అనంతరాజు అనే ఒక రాజు రాతి కోటగా మార్చాడట దీన్ని. ఇక్కడ మౌర్యుల నుండి ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళ వరకు పరిపాలించారంటండి. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ ప్లేస్కి. బట్ ఇప్పుడైతే అది టూరిజం స్పాట్ కింద మిగిలిపోయింది, కానీ చాలా గొప్ప చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. రాజుల తరాల నుండి పరిపాలించారంట ఈ ప్లేసెస్లో. ఈ కోటకి ఒకవైపు నది ఉంటుంది, పెన్నా నది ఉంటుందని చెప్పాను కదా. సో దక్షిణం వైపు నది ఉంటుంది కదా, మిగిలిన 3 సైడ్స్ కూడా రక్షణగా ఉండడం కోసం కందకాలు అనేవి 3 వైపులా కూడా తవ్వించి అందులో ఈ పెన్నా నది నీళ్ళన్నీ కూడా తోడి అందులో ముసళ్ళని వదిలేవాళ్ళట, శత్రువులు ఎవరు కూడా రాకుండా ఉండడం కోసం. శత్రు దుర్భేద్యమైన కోటని నిర్మించారంట. సో అది అంత స్ట్రాంగ్గా అండ్ ప్రొటెక్టివ్గా ఉంది కాబట్టి అన్ని వేల సంవత్సరాలు చాలామంది ఆ ప్లేస్లో ఉండి పరిపాలించారంట. సో దీనికైతే మంచి చరిత్ర అయితే ఉంది. ఈ కోటకి తూర్పు వైపు 2 ద్వారాలు, పడమర వైపు 2 ద్వారాలు మాత్రమే ఉంటాయి. సో మీరు ఎంట్రీ అవ్వాలన్నా బయటికి రావాలన్నా అవే మార్గాలన్నమాట. అండ్ వాటితో పాటుగా ఒక స్వరంగ మార్గం కూడా ఉందండి. ఇది టిప్పు సుల్తాన్ కాలంలో ఈ స్వరంగ మార్గం తీశారట. ఇక్కడ మసీదుకి తూర్పుగా ఒక స్వరంగ మార్గం ఉందన్నమాట. ఈ స్వరంగ మార్గం ఏంటంటే కోట గోడల నుంచి నదిలోకి, పెన్నా నదిలోకి దారైతే ఉంటుంది. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఆ స్వరంగ మార్గం గుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేసి అప్పట్లోనే కట్టారు. అప్పుడు రాజులు మట్టి కోట ఉండేది. దాని ఆ మట్టి కోటని వీళ్ళు ఆక్రమించుకొని మసీదులు కట్టుకొని ఈ రాతి గోడ కూడా వాళ్ళే కట్టారు. పెన్నా నది నెల్లూరు దగ్గర కదా, ఇది నెల్లూరు దగ్గర పోయింది. ఇట్లా సుడుకుండాలంటే అలా మామూలు చూడు ఇచ్చి కనిపిస్తున్నా మోకాలు అవుతుంటాడు నీళ్ళు. అది దిగామనుకో అసలు ఎంత లోతుంటాయో. లోపల బ్యాట్ సౌండ్ వినిపిస్తుంది నీకు, అరుస్తున్నాయి. సిద్ధవటేశ్వర స్వామి ఆలయం ఉందండి ఈ కోటలో. దానికి ఎదురుగా నంది విగ్రహం ఉందన్నమాట. శివుడి లింగం కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను. అప్పుడు యుద్ధాలు అవి జరిగినప్పుడు నవాబులు, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు వచ్చి దండయాత్రలు చేసినప్పుడు వాటిని ధ్వంసం చేసి మసీదు, దర్గా లాంటివి కట్టారనమాట. మొత్తం ఇది 36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. టోటల్గా ఇంచుమించు 18 మంది రాజవంశీయులు పరిపాలించారంట. సో చాలా పెద్ద చరిత్ర గల ప్లేస్ అయితే ఈ సిద్ధవటం. లేదు 15వ శతాబ్దం 11వ శతాబ్దం తెలుగు అంటే గ్రాంధిక భాష. అంటే తర్వాత రూపాంతరం చెందింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒంటిమిట్ట వెళ్ళామండి. ఒంటిమిట్ట శ్రీరాముడి గుడి కదా, అక్కడికి వెళ్ళేసరికి 5:45 ఆ టైం అయిందనమాట. సో అక్కడ అంతా కూడా గుడిని దర్శించుకున్నాము, అంతా కూడా చక్కగా జరిగింది. మేము ప్లాన్ ఎలా అయితే చేసుకున్నామో దానికి ఇంకా ఎక్స్ట్రానే కవర్ చేసుకున్నాము మొత్తానికి. ఈ గోపుర నిర్మాణం అంతా కూడా, ఈ ఒంటిమిట్ట గోపుర నిర్మాణం అంతా కూడా చోళుల శిల్పకళ కలిగి ఉంటుందండి. ఇక్కడ సీత, రామ, లక్ష్మణుల మూల విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదన్నమాట. జనరల్గా మనం ఏ శ్రీరాముడి గుడిలో చూసినా కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, బట్ ఈ గుడిలో ఉండదు. భారతదేశంలో
ఆంజనేయ స్వామి లేకుండా ఉన్న ఏకైక శ్రీరాముడి గుడి అయితే ఇదండి. దీనికి ఎదురుగా ఈ గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి లేకపోవటం వల్ల ఏమో తెలియదు కానీ ఈ గుడిలో కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. చాలా కోతులు ఉన్నాయి. అవి కూడా చాలా అంటే యారగెంట్గా ఏం లేవు, చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఈ గుడి కూడా చాలా ఓల్డ్ హిస్టరీ ఉన్న గుడేనండి, పురాతనమైన గుడి అనమాట. సీత, రాముడు, లక్ష్మణుడు ఈ ముగ్గురు కలిగి ఉన్న ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఓన్లీ ఏకశిలతో చెక్కిన విగ్రహాలండి. అన్ని మూడింటిని కూడా ఒకే శిలలో చెక్కారంట. ఇక్కడ ప్రత్యేకత అయితే ఇది. ఇక్కడికి హిందువులే కాదండి, ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శించుకుంటారంట శ్రీరాముణ్ణి. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే 1640 ఆ ప్రాంతంలో ఇమాం బేగ్ అనే ఒక ముస్లిం నాయకుడు, ఒక రాజు, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని చెప్పేసి అడిగితే మనస్ఫూర్తిగా పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు అనేసి అంటారట. అన్నప్పుడు శ్రీరామ్ 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 అని 3 సార్లు పిలిస్తే లోపల నుంచి అని పలికిన శబ్దం వినిపించిందంట. అప్పటి నుంచి కూడా ఆయనకి నమ్మకం బాగా ఎక్కువై అక్కడికి వచ్చే భక్తులకి ఆయన ఒక బావి తవ్వి పెట్టారంట. అంటే వాటర్ సప్లై కోసం బావిని తవ్వించారంట. ఆ బావికి కూడా ఇమాం బేగ్ బావి అని చెప్పేసి పేరు పెట్టారంట. అప్పటి నుంచి ముస్లిమ్స్ కూడా ఆ గుడికి వచ్చి శ్రీరాముని దర్శించుకుని వెళ్తూ ఉంటారంట. ఈ గుడికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఉందండి. టీటీడీ వాళ్ళు చూసుకుంటారనమాట. సో అంతా కూడా చాలా నీట్గా ఉంది. గుడిలో ఎక్కడైనా సరే చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చక్కగా ఉంది. ఇక్కడ గుడిలో శ్రీరాముడిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి ఉందని చెప్పాను కదండి. సో ఆ గుడికి కూడా వెళ్ళామన్నమాట. ఆంజనేయ స్వామిని చక్కగా దర్శించుకున్నాము. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అండ్ నెక్స్ట్ రిటర్న్ బయలుదేరాము. మాకు అక్కడ ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది అనమాట. ఇంక అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళిపోవాలి. ఇంకా నైట్ జర్నీస్ పెట్టుకోలేదు. ఓన్లీ డే టైంలో ఏ టైమింగ్స్లో ఓపెనింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లో కవర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. అలాగే అన్నీ అయిపోయాయి. ఇంకా తర్వాత మేము హోటల్కి వెళ్తున్నాం అనమాట. కడపలో మా స్టే ఈరోజు నైట్కి. సో మేము ఏ రోజైతే బయలుదేరామో ఆ రోజు నైట్కి కడపలో స్టే చేస్తున్నాము. ఒక హోటల్ తీసుకుని అక్కడ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏమేం కవర్ చేసాము, ఏమేం చూసాము అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.